ఆసియాలోని అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియాకు హైదరాబాద్ వేదిక అయింది. ఈ నెల 28న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 4 రోజుల ఈ కార్యక్రమం రేపటితో ముగియనుంది. విమానయాన రంగంలో భారత్ సాధించిన వృద్ధి గురించి వివరించడమే వింగ్స్ ఇండియాలో ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ విమానయాన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. వింగ్స్ ఇండియాలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆసియాలోని అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియాకు హైదరాబాద్ వేదికైంది. ఈ నెల 28న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 4 రోజులు ఈ కార్యక్రమం రేపటితో ముగియనుంది. విమానయాన రంగంలో భారత్ సాధించిన వృద్ధి గురించి వివరించడమే వింగ్స్ ఇండియాలో ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ విమానయాన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. వింగ్స్ ఇండియాలో దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా 2026 ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యాధునిక కమర్షియల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ అండ్ బిజినెస్ జెట్స్తో ఇక్కడ స్టాటిక్ అండ్ ఫ్లయింగ్ డిస్ప్లేలో ఆకట్టుకుంటున్నాయి. అయితే భారతదేశాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చాలన్నది ఇటు గవర్నమెంట్ అలాగే ఇండస్ట్రీస్, ఇన్వెస్టర్స్ అన్నీ ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్లు, డీల్స్ రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్ రూట్స్, కొత్త ఫ్లైట్స్ అలాగే న్యూ ఎంప్లాయ్మెంట్స్కి బాటలు వేయనున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, ఎంబ్రేర్ వంటి దిగ్గజాలు తమ అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. మీరు ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. కమర్షియల్ విమానాల నుంచి హెలికాప్టర్స్, డ్రోన్లు, బిజినెస్ జెట్ల వరకు ఫ్యూచర్ ఏవియేషన్కి సంబంధించిన ప్రతి టెక్నాలజీ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఈవెంట్లో గ్లోబల్ CEO ఫోరం, పాలసీ చర్చలు, బిజినెస్ మీటింగ్స్ తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. అయితే భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా నిలబెట్టాలనే దిశగా మెయిన్ ఈ మోటోతోనే ఈ వింగ్స్ ఇండియా 2026ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏవియేషన్ ఇండస్ట్రీలోని టాప్ కంపెనీస్ అన్నీ ఈ సమ్మిట్లో బిజినెస్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ డీలింగ్స్ చేసుకొని డెవలప్ కావాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. అయితే వరల్డ్లోనే 4th ఎకానమీగా ఉన్న ఇండియా ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బిజినెస్ డీలింగ్స్తో మాత్రమే కాకుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ షోస్తో పాటు డ్రోన్ షోస్ కూడా ఉన్నాయి. అయితే వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనకి చిన్న సైజ్ ఫ్లైట్ నుండి పెద్ద సైజ్ వరకు, అంటే మినిమం 2 మెంబర్స్ నుంచి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ కూర్చోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. వాటితో పాటు మనకి మధ్యలో ఇక్కడ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ షోస్ కూడా జరుగుతున్నాయి. సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో మనకి మార్నింగ్ నుంచి ½ అన్ అవర్కి ఒకసారి అట్లా ఇక్కడ షోస్ కూడా జరుగుతున్నాయి. అయితే మనం కలర్ఫుల్ స్మోక్స్తో, వెరైటీస్ ఆఫ్ షేప్స్తో రకరకాలుగా మనకి ఇక్కడ ఆకాశంలో అయితే చాలా కలర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తూ అయితే షోస్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే వింగ్స్ ఇండియా 2026 ఫస్ట్ రోజు అయితే సక్సెస్ఫుల్గా బిజినెస్ మీటింగ్ కానీ కాన్ఫరెన్స్ కానీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు కూడా ఇవే ఉంటాయి. మనకి 3rd and 4th డే అయితే కామన్ పబ్లిక్కి ఎలా ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే ఏదైతే జరుగుతుందో మనకి ఇక్కడ ఏవైతే డిస్ప్లేలో ఫ్లైట్స్ని పెట్టారో వాటిని చూసుకోవచ్చు. కామన్ పబ్లిక్ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇండియా గ్లోబల్ లెవెల్లో వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా అయితే భావించవచ్చు. కెమెరా పర్సన్ అలీతో స్వాతి, NTV, హైదరాబాద్. విమానాలు కొనే స్థాయి నుంచి తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్మే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక విమానాల తయారీలో తెలంగాణ భాగస్వామి కావడం గర్వకారణమన్నారు. Government of Telangana, I thank
the Civil Aviation Minister, Sri Ram Mohan Naidu garu, for taking all the time to come here to participate in this Wings exhibition and taking Telangana state as a serious partner in aviation activities, not only flying, even manufacturing. ఆసియాలోని అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియాకు హైదరాబాద్ వేదికైంది. ఈ నెల 28న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రేపటితో ఈ కార్యక్రమం ముగియనుంది. వింగ్స్ ఇండియాలో భారత్ సాధించిన వృద్ధిని చూపించడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ విమానయాన భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా 2020 సమ్మిట్లో ఈరోజు సెకండ్ డే రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనతో పాటు డైమండ్ DA40 NG పైలట్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Punjab. ఓకే. Okay, good afternoon first of all. And I came along with this aircraft by flying. This is Diamond DA40 NG 4-seater aircraft. It is made fully of carbon composite fibers, and it has a fuel capacity of 147 liters, and it can go up to 1700 kilometers in one go, and it has maximum cruising speeds of 285 kilometers per hour at 85% power, and it is mainly used for training purposes. సో ఓన్లీ ఫర్ ద ట్రైనింగ్ పర్పస్? In India, it is mainly used for the training purposes. We can also use it for the private purposes, but like in country like USA, it is used as private purposes. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ దిస్ ఫ్లైట్? Yeah, it contains a glass cockpit, fully computerized cockpit, and yes, it contains Garmin G1000 NXi with FedEx system, one lever system. Yeah. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ వెన్ కంపేర్డ్ టు అదర్ ఫ్లైట్స్? So it is very efficient in terms of fuel consumption, and also it have a good cruising speed, and it is made of composite fiber, so it is totally safe to fly, we can say. Yeah, Okay, so like how many hours we can travel in it? you can travel non-stop for 8 to 9 hours. Yeah, in one go. So in terms of safety, what will you say about it? Yeah, in terms of safety, we like it is made of composite fiber, so it does not broke down easily in mid-flight. So when in the emergency situation, so what is the escape situation for it? We have different procedures for different emergencies actually. Yeah. Thank you. So how are you feeling to join in this summit? Yeah, I am feeling grateful to be here, and I'm glad to see so many aircrafts, and I have got chance to meet many peoples, many personalities. Yeah. So what do you want to say about the summit? This, yeah. So yeah, weather is little hot here, and yeah, this show is good. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డైమండ్ DA40 NGగా చెప్తున్నారు. సో ఇక్కడ ఇతను ఏదైతే ట్రైనీగా ఇక్కడ పర్స్యూ చేస్తున్నాడు, లైక్ ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే దీన్ని ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్కి లేదు అంటే ఏదైనా ట్రైనింగ్ పర్పస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. నార్మల్గా అయితే ఇది యూజ్ చేయరని తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే అయితే ఈరోజు సెకండ్ డే బిజినెస్ డీల్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఈరోజు బిజినెస్ డీల్స్ ఉంటాయి. రేపటి నుంచి వచ్చేసి నార్మల్ పీపుల్కి ఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్ మనం ధ్రువ్ NG హెలికాప్టర్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్. దీన్ని సివిల్ పర్పస్లో అలాగే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో కూడా యూజ్ చేస్తారు. మనతో పాటు రాజీవ్ పైలట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హాయ్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Hi, we are come from Bangalore, HAL Bangalore. There we manufacture these helicopters there at Bangalore. Okay. So like can you explain about this helicopter? So this is a civil next generation helicopter. Mainly for civil variant, we have changed the glass cockpit as compared to a military helicopter. The engine and the airframe is as good as a military helicopter. The performance handling quality is same as the military helicopter.
However, because of civil certification, we have changed the glass cockpit to Genesis. It is a more versatile glass cockpit where we have warning for terrain. We can do various navigation features are available. It is coupled to the autopilot, so we can fly hands off from here to any place and get into a letdown of a VOR, ILS or a RNP also, which is the latest letdown which is there in other. So can we go inside and sit there and we'll talk? Yeah, please, you can take inside. You can go inside. యా ప్లీజ్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి కూడా కూర్చొని అక్కడ ఉన్న ఒకసారి అన్నీ చూద్దాం రండి. సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? Okay, so this is the four glass cockpit, which I said is different from the military version, mainly because these are civil certified and can be used for civil application. It is more friendly. It helps the pilot. It offloads the pilot when flying with these cockpits. So these, I just will switch on these so that you have a better idea. So you have various pages. You can have the nav page. You can have the engine page. You can use the artificial horizon for flying. So they are all coupled to the autopilot, which is here, which you can do an height hover. When you're hovering, you can do an hover hold, altitude hold, airspeed, nav hold. So everything, all possible things which offloads pilot is available. It is as good as an airlines which you all fly. The feel also is that. Only thing is because of the speed and the height limitations, as compared to airlines, we are like helicopter would be utilized like that only. And it can do all the roles what a civil helicopter requires. All the roles are capable.